హాయ్ ఆల్. రీసెంట్‌గా 'అల్లరి నరేష్' గారు తెలుగులో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 12 రైల్వే కాలనీ ఈరోజు మనం రివ్యూ చేస్తున్న మూవీ. స్టోరీలో హీరో కార్తిక్ రైల్వే కాలనీలో ఉంటాడు. అతను ఒక అనాథ. టిల్లు అనే ఒక పొలిటీషియన్ దగ్గర తన ఫ్రెండ్స్‌తో కలిసి పనిచేస్తూ ఉంటాడు. తన పక్కింట్లో ఉండే ఆరాధన అనే అమ్మాయిని కార్తిక్ ప్రేమిస్తూ తన వెంట తిరుగుతూ ఉంటాడు. ఈ టైంలో ఆరాధన తన కెరియర్ గోల్ అచీవ్ చేయడానికి డబ్బవసరం పడిందని కార్తిక్ తెలుసుకుంటాడు. ఆరాధనకి ఎలా అయినా హెల్ప్ చేయాలనుకుంటాడు. కానీ సడన్‌గా అంతా మారిపోతుంది. కార్తిక్‌కి ఆరాధన గురించి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అసలా నిజమేంటి? ఇలాంటి ఒక లవ్ స్టోరీలో మర్డర్ ప్లాట్ ఎందుకొచ్చిందో మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ స్టోరీ హైదరాబాద్‌లో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీశారు. ఆ ఇన్సిడెంట్ రిఫరెన్సెస్ కూడా మూవీ లాస్ట్‌లో చూపిస్తారు. స్టోరీ లైన్ బావుంది. కానీ ఎగ్జిక్యూషన్ ఇంకా చాలా బెటర్‌గా ఉండొచ్చనిపించింది. కమింగ్ టు నెగెటివ్స్, మూవీలో తెలంగాణ స్లాంగ్ అనవసరంగా పెట్టారనిపించింది. అస్సలు న్యాచురల్‌గా అనిపించలేదు. కొన్ని క్యారెక్టర్స్ ముందే చూపించి ఎడిటింగ్ ఇంకొంచెం చేస్తే బావుండేది. మూవీలో సాంగ్స్ ఉండాలి కాబట్టి పెట్టినట్లు అనిపించింది. ఫైనలీ మూవీ డిసప్పాయింటింగ్‌గానే ఉంది. బట్ మీకు థ్రిల్లర్స్ నచ్చితే ఒకసారి చూసేయండి. మరిన్ని మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.